హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే పుల్ల పుల్లని దబ్బకాయ పులిహోర అండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. పూజలప్పుడు మనకి ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ దబ్బకాయ పులిహోర. చాలా బాగుంటుందండి. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి. ఈ కమ్మకమ్మని దబ్బకాయ పులిహోర ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక చెంబుతో అయితే రైస్ని అయితే కొలుచుకుని వేసుకున్నాను. చెంబు వచ్చేసి అర కేజీ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. కొద్దిగా పచ్చిశనగపప్పుని అయితే వేసేసుకున్నాను. వేసేసుకుని వాటర్ వేసేసుకుని బాగా 2-3 సార్లు అయితే కడిగేసుకుందామండి. ఇలా కడిగేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. దీన్ని ఉడికించేసుకుని వార్చుకుందామండి. ఇప్పుడు దబ్బకాయలని అయితే రసం తీసుకుని పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, మనకి ఎంత పడద్దో అన్నీ తీసుకోవచ్చండి. ఒక కాయ సరిపోతే మనకు ఒక కాయ సరిపోద్దండి. అందుకని నేను 2 కాయలు చూపిస్తున్నాను. ఎంత పడుతుందో మళ్ళీ తర్వాత అయితే చెప్తానండి. ఇలా అన్నం ఉడికించేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గుళ్ళని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసేసుకుంటున్నానండి. ఇలా మినపప్పు వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఏగిపోయేదాకా కలిపేసుకుందామండి. ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకుని అలాగే ఎండుమిర్చిని అయితే ఒక 5-6 ఎండుమిర్చిని అయితే నేను ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. వాటిని కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే ఇలా పొడవు సిరుకుల కింద కోసుకుని నేను ఒక 10 పచ్చిమిర్చి దాకా వేసుకున్నానండి. ఇక్కడ మీ స్పైసీనెస్ని బట్టి మీరైతే వేసుకోవచ్చండి. అలాగే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకున్నాను. ఇందులోనే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. కొద్దిగా పసుపుని వేసుకుందాం. వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా పోపు అంతా. ఇలా కలిపేసుకున్నట్లయితే మన అన్నం చల్లారి పెట్టుకున్నాం కదండి, అందులో అయితే వేసేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఈ పోపునంతా కూడా అందులో వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా రైస్కి అంతా కూడా పట్టే విధంగా అయితే కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా. వైట్ రైస్ అంతా కూడా మొత్తం ఈ పోపుతో అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే నాకైతే ఒక దబ్బకాయనైతే తీసుకున్నానండి రసం. ఆ రసాన్ని అయితే వేసేసుకుంటున్నానండి. నాకు కరెక్ట్గా ఒక కాయ అయితే సరిపోయిందండి. దబ్బకాయ అయితే ఒక కాయ అయితే సరిపోయిందండి. దాన్ని అయితే వేసేసుకుని బాగా కలిపేసుకున్నానండి. ఇక్కడ మనకి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసుకుని ఇందులోనే కొద్దిగా వేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే నోరూరించి దబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. పూజలప్పుడు మనకు ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే దబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు ఏ విధంగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.